Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Kanta, Telugu dubbed movie review and rating. Acted by Dulquer Salmaan, Bhagyashree Borse, Rana Daggubati, Samudrakani and other actors etc. ఇంకా ఈ మూవీ అనేది వీళ్ళ నలుగురు చుట్టే తిరుగుద్ది. దుల్కర్, భాగ్యశ్రీ, రానా అండ్ సముద్రగని చుట్టూ. ఇంక ఈ మూవీ అనేది 2 hours 43 minutes రన్ టైంతో తమిళ డైరెక్టర్ సెల్వమణి రాజు గారు డైరెక్ట్ చేస్తే మలయాళం యాక్టర్ నటించారు. ఇంక చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. రేటింగ్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా ఈ మూవీ అనేది చూసిన తర్వాత స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక హీరోకి ఒక డైరెక్టర్కి మధ్య ఈగో క్లాస్ ఉంటుంది. అది ఎక్కడి దాకా వెళ్ళింది ఏంటి, సెకండ్ హాఫ్ ఒక మలుపు తిరుగుద్ది, ఆ మలుపు ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంటర్వల్ నుంచి మలుపు తిరుగుద్ది, ఆ తర్వాత ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ మాస్టర్ పీస్ అని అనిపించింది. ఓవరాల్గా డీసెంట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ వల్ల కొద్దిగా ప్రాబ్లం అనిపించింది. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ అయితే ఎరగదీసి అవతల పడేశారు. ఇంకా ఆస్కార్ ఇవ్వచ్చు, ఆ రేంజ్ యాక్టింగ్ చేశారు ఇంకా దుల్కర్ సల్మాన్ గారు. ఇంకా రానా గారి విషయానికి కనుక వస్తే అతను కూడా పేకాట ఆడేశారు. కొన్ని సీన్లు అయితే నవ్వు తెప్పించినాయి అతను చెప్పే డైలాగ్ డెలివరీకి. రానా దగ్గుబాటి గారే ఈ సినిమాకి ప్రొడ్యూసరు. తెలుగులో మాత్రం, తమిళంలో మలయాళంలో మళ్ళీ దుల్కర్ గారే. ఇంకా సముద్రకని గారు కూడా ఆయన బెస్ట్ ఇచ్చారు. ఆయన ఏ క్యారెక్టర్లో అయినా ఈయన కూడా ఒదిగిపోతారు. ఈయన కూడా ది బెస్ట్ ఇచ్చారు అని అయితే చెప్పచ్చు. మంచి క్యారెక్టరే పడింది సినిమా, లాస్ట్ వరకు ఉన్నారు. ఇంకా భాగ్యశ్రీ గారు కూడా మంచిది పడింది రోలు. ఒక 3 ట్విస్టులు వస్తాయి సెకండ్ హాఫ్లో. ఆ 3 ట్విస్టులు భాగ్యశ్రీ గారి మీదే వస్తాయి, అది బాగుంది. ఇంటర్వల్లో కూడా ఒక ట్విస్ట్ వస్తుంది, అది కూడా బాగుంది. ఇంకా ఈ మూవీ వచ్చేసి సెల్వమణి రాజు అనుకుంటున్నాను ఇతను డైరెక్టర్. ఈ సెల్వమణి రాజు గారు చాలా అంటే చాలా అద్భుతం అని చెప్పాను, కానీ బాగా చేశారు డైరెక్షన్ డీసెంట్గా. కానీ ఫస్ట్ హాఫ్ రిపీటెడ్ సీన్స్ కింద అనిపించినాయి, అది ఒక్కటే మైనస్ అనిపించింది. ఇంకా డిజర్వ్స్ ఆస్కార్ అని చెప్పచ్చు దుల్కర్ సల్మాన్ గారి విషయానికి అయితే. ఇంక ఈ మూవీ వచ్చేసి యాక్టింగ్, ఎడిటింగ్, మ్యూజిక్, ముఖ్యంగా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జేక్స్ బిజోయి. సాంగ్స్ అనేది జాను చంతర్ అనే అతను మ్యూజిక్ డ్యాన్స్ ఆ సాంగ్స్కి కొట్టారు బీజిఎం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం జేక్స్ బిజోయ్. ఇంక ఈ మూవీ వచ్చేసి ఫైనల్గా మైనస్ పాయింట్స్ వస్తే సినిమా చాలా అంటే చాలా ల్యాగ్ ఉంది, అందరికీ నచ్చే సినిమా కాదు, ఒక డిఫరెంట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్లో అతను కిల్లరు అని అనుకుంటాం, కానీ అతను కాదు, మళ్ళీ అతనే అంటారు, మళ్ళీ అతను కాదంటారు. కొద్దిగా గజిబిజిగా కన్ఫ్యూజన్గా ఉన్నా కూడా సస్పెన్స్గానే తీసుకెళ్లారని అనిపించింది నా పరంగా అయితే. నాకైతే అలాగే అనిపించింది. ఇంకా ఈ స్క్రీన్ ప్లే డైరెక్టర్ చేశారో ఎవరు చేశారో తెలియదు, కానీ చాలా దారుణమైన స్క్రీన్ ప్లే, ఇంట్రెస్టింగ్గా ఉన్నా కూడా నిద్ర వచ్చేసేలాగా ఉంది. ఇంక ఈ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ డ్రామా కింద ఉంటుంది, ఈగో క్లాస్ డ్రామా. ఆ తర్వాత ఏమో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కింద ఉంటుంది సెకండ్ హాఫ్. ఇంకా ఫైనల్గా నా రేటింగ్ వచ్చేసి 4.8 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఆ లేకపోతే 5కి 5 రేటింగ్ ఇచ్చేసేవాడినేమో, కానీ సినిమా ఇంట్రెస్టింగ్గా ఉన్నా కూడా నిద్ర వచ్చేసేలాగా ఉంది. అంత మంచి కంటెంట్ పెట్టుకుని స్క్రీన్ ప్లే మొత్తం బాగుందెట్టింది అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.